హాయ్ అండి. మనం నేషనల్ ఇన్కమ్‌ని క్యాలిక్యులేట్ చేసే మెథడ్స్ తెలుసుకుందాం. మెయిన్‌గా 3 మెథడ్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ వాల్యూ యాడెడ్. దీన్నే ప్రోడక్ట్ మెథడ్, అవుట్‌పుట్ మెథడ్ అని కూడా అంటారు. సెకండ్ వన్ వచ్చేసి ఇన్కమ్ మెథడ్. థర్డ్ వన్ వచ్చేసి ఎక్స్‌పెండిచర్ మెథడ్. మూడు ఉంటాయండి. మనం ఇప్పుడు ఫస్ట్ వాల్యూ యాడెడ్ మెథడ్ డిస్కస్ చేద్దాం. వాల్యూ యాడెడ్ మెథడ్ అంటే నెట్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఈచ్ ప్రొడ్యూసింగ్ ఎంటర్ప్రైజెస్ విత్ ఇన్ ద డొమెస్టిక్ కంట్రీ ఆర్ టెరిటరీ ఫర్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. అంటే నెట్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఈచ్ ప్రొడ్యూసింగ్ కంపెనీ ఆర్ ఎంటర్ప్రైజ్ విత్ ఇన్ ద డొమెస్టిక్ టెరిటరీ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆర్ ఫర్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. ఇప్పుడు వాల్యూ యాడెడ్ మెథడ్లో నెట్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఈచ్ ప్రొడ్యూసింగ్ కంపెనీ అంటే కంపెనీస్ అన్ని ప్రొడ్యూస్ చేసే అన్నిట్లను కలుపుకుంటే అంటే ప్రోడక్ట్ లాస్ట్కి వచ్చే ఫైనల్ ప్రోడక్ట్ని కంబైన్ చేసి చేసే మెథడ్ని వాల్యూ యాడెడ్ మెథడ్ అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక ఫార్మర్ ఉన్నాడు అనుకుంటా. ఆయన ఏం చేసిండు? వీట్ ప్రొడక్షన్ చేసిండు. ఎంత? ఒక 100 రూపాయలు. ఒక 100 రూపాయల వాల్యూ గల వీట్ ప్రొడక్షన్ చేసిండు. చేసి ఒక మిల్లుకి అమ్మిండు 100 రూపాయలకు. ఈ మిల్ అయిన ఏం చేసిండు? దాన్ని ప్రాసెస్ చేసి ఫ్లోర్ చేసిండు, అంటే పిండి పట్టించిండు. ఫ్లోర్ మిల్ అతను దాన్ని ఒక 160 వాల్యూ గల ప్రోడక్ట్ లెక్క ప్రాసెస్ చేసి దాన్ని ఒక బేకర్ అమ్మిండు. ఈ బేకర్ ఏం చేసిండు? ఒక 250 వాల్యూ గల బ్రెడ్ని ప్రొడ్యూస్ చేసిండు. అంటే ఇక్కడ ఫైనల్ ప్రోడక్ట్ 250 అండి. 250 విలువ గల బ్రెడ్ని తయారు చేసిండు. ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే వాల్యూ యాడెడ్ మెథడ్లో ఫార్మర్ వాల్యూ యాడెడ్ ఎంత? 100 రూపాయలు. ఇప్పుడు మిల్ అతను వాల్యూ యాడెడ్ ఎంత అంటే 160 రూపాయలకు అమ్మిండు, కానీ 100 రూపాయలు ఫార్మర్కి ఇచ్చిండు కాబట్టి ఈయన నెట్ 60 రూపాయలు. ఈయనది ఏం లేదు కాబట్టి 100 ఫార్మర్ది. బేకర్ వాల్యూ యాడెడ్ ఎంత అంటే 250 రూపాయలకు అమ్మిండు, బట్ 160 రూపాయల వాల్యూ గల ఫ్లోర్ని కొన్నాడు. సో ఇది ఎంత అవుతుంది? 50 అంటే 90. ఇది నెట్. సో ఈ మూడిట్లను కలిపితే 250 వచ్చింది చూడండి ఫైనల్ ప్రొడక్ట్ రేట్. లాస్ట్కి ఫైనల్ బ్రెడ్ రేట్ ఎంత? 250. సో వీళ్ళ వాల్యూ యాడెడ్ కూడా 250. ఇది ఈ మెథడ్లో మనము క్యాలిక్యులేట్ చేస్తామండి వాల్యూ యాడెడ్ మెథడ్. ఏం లేదు, ప్రతి ఒక్క ఫైనల్ ప్రోడక్ట్ని మనం కౌంట్ చేస్తాం.
సో నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఇన్కమ్ మెథడ్. ఇన్కమ్ మెథడ్ అంటే సమ్మింగ్ అప్ ఆఫ్ ఆల్ ద ఫ్యాక్టర్ ఇన్కమ్ జనరేటెడ్ విత్ ఇన్ ద డొమెస్టిక్ కంట్రీ ఫర్ ఎ ఫైనాన్షియల్ ఇయర్. అంటే సమ్మింగ్ అప్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్ ఇన్కమ్ generated within the domestic territory. అంటే ఇప్పుడు ఇన్కమ్ మెథడ్ అంటే ఏమంటే ఒక డొమెస్టిక్ టెరిటరీలో ఉన్న ప్రతి ఒక్కరి ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేసి మనము నేషనల్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేస్తాం, అంటే సమ్ చేసి. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మూడు ఉంటాయండి. సిఓ అంటే కంపెన్సేషన్ ఆఫ్ ఎంప్లాయీస్, కంపెన్సేషన్ ఆఫ్ ఎంప్లాయీస్. సెకండ్ వన్ వచ్చేసి ఆపరేటింగ్ సర్ప్లస్. ఆపరేటింగ్ సర్ప్లస్ అంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్లు రెంట్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్, వేజెస్. దీంట్లో రెంట్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్, వేజెస్ ఇవి ఉంటాయి. వీటినే ఆపరేటింగ్ సర్ప్లస్ అంటారు, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత మిక్స్డ్ ఇన్కమ్. మిక్స్డ్ ఇన్కమ్ అంటే ఏం లేదండి, సెల్ఫ్ ఎంప్లాయిడ్. ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్ ఉంటారు, చిన్న చిన్న బిజినెస్ చేస్తారు, షాప్ కీపర్స్ అట్లా, వాళ్ళందరి ఇన్కమ్ కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ మూడిట్లను సమ్ చేస్తే మనకు ఇవన్నిట్లను కలిపితే నేషనల్ ఇన్కమ్ వస్తుంది. సో ఈ ఇన్కమ్ మెథడ్లో క్యాలిక్యులేట్ చేసేదాన్నే ఇన్కమ్ మెథడ్ అంటారు. సో దీంట్లో మూడు: కంపెన్సేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ అంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ యొక్క శాలరీస్, ఆపరేటింగ్ సర్ప్లస్ రెంట్ కానీ, ప్రాఫిట్ కానీ, ఇంట్రెస్ట్ కానీ, వేజెస్ కానీ, వీటిని ఆపరేటింగ్ సర్ప్లస్ అంటారు. మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసినాం, ఒక ప్రోడక్ట్ ప్రొడ్యూస్ కావాలంటే ఇన్పుట్స్ ఉండాలి, వీటినే ఫ్యాక్టర్స్ ఆఫ్ కాస్ట్ అంటారు, ఆపరేటింగ్ సర్ప్లస్ అంటారు. ఓకేనా. లాస్ట్ మిక్స్డ్ ఇన్కమ్, ఇలా అన్ని మిస్లీనియస్ అన్ని వచ్చేస్తాయి. సో లాస్ట్ వన్ వచ్చేసి ఎక్స్పెండిచర్ మెథడ్. ఎక్స్పెండిచర్ మెథడ్ అంటే యాడింగ్ ఆల్ ద ఫైనల్ ఎక్స్పెండిచర్, యాడింగ్ ఆల్ ద ఫైనల్ ఎక్స్పెండిచర్స్. మనం ఇంతకుముందు చూసినాం, జీడిపి అంటే సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం అని. ఇదే అండి ఎక్స్పెండిచర్ అంటే. సి ఈజ్ ఈక్వల్స్ టు హౌస్ హోల్డ్ కన్జంప్షన్ అంటే హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్, సి అంటే. ఐ అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్టింగ్ ఆన్ మిషనరీ అంటే ఖర్చే, ఇది ఒక ఎక్స్పెండిచర్. ఇన్వెస్టింగ్ ఆన్ మిషనరీ ఆర్ ఎస్టాబ్లిషింగ్ ద ఫ్యాక్టరీస్ ఎక్సెట్రా, ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్ కిందకే వస్తాయి. జి అంటే గవర్నమెంట్ స్పెండింగ్ ఆర్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు ఎగ్జాంపుల్గా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఏముంటుంది, శాలరీస్, తర్వాత పెన్షన్స్, ఇవన్నీ. పెన్షన్స్ రావు, సారీ సాలరీసే వస్తాయి, పెన్షన్స్ రావు. శాలరీస్ కానీ, ఇప్పుడు డిఫెన్స్ ఎక్సెట్రా, ఇవన్నీ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కిందకి వస్తాయి. ఇప్పుడు ఎక్స్ మైనస్ ఎం అంటే ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. సో ఇవన్నిట్లని ఎక్స్పెండిచర్స్ అంటారు. సో మనం ఎక్స్పెండిచర్ మెథడ్లో యాడింగ్ ఆల్ ద ఫైనల్ ఎక్స్పెండిచర్స్. సో జీడిపి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. సి అంటే హౌస్ హోల్డ్స్ యొక్క ఎక్స్పెండిచర్ మొత్తము. ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్టింగ్ ఆన్ ద మెషినరీ ఎక్సెట్రా.
గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అంటే సాలరీస్, డిఫెన్స్ ఎక్సెట్రా ఇవన్నీ ఉంటాయి. తర్వాత ఎక్స్పోర్ట్స్ అంటే ఇంపోర్ట్స్. ఇవన్నిట్లని క్యాలిక్యులేట్ చేసి నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఇవన్నిట్లని సమ్మప్ చేసి ఇది ఎక్స్పెండిచర్ మెథడ్. ఈ మూడు మెథడ్స్. తర్వాత ఇంకో కాన్సెప్ట్ ఉందండి. ఈ మూడు తర్వాత మనం జీడిపి వర్సెస్ రియల్ జీడిపి అండ్ జీడిపి డిఫ్లేటర్ వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వీటి గురించి డిస్కస్ చేయాలంటే ఫస్ట్ మనకు బేస్ ఇయర్ అంటే తెలాలి. బేస్ ఇయర్ అంటే ఏ ఇయర్లో అయితే ప్రైజెస్ ఎక్కువగా చేంజెస్ రాలేవో, ఇన్ఫ్లేషన్ లేదో, స్టేబుల్గా ఉన్న ఇయర్ని తీసుకొని ఒక బేస్ ఇయర్ లెక్క డిసైడ్ చేస్తారు. దాన్ని డిసైడ్ చేసేది ఎవరంటే మోస్ట్లీ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టికల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, ఇంకోటి ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఇవి కలిపి ఒక బేస్ ఇయర్ని డిసైడ్ చేస్తారండి. ఇంతకుముందు మనకు 2011 అండ్ 12 ఉండే, రీసెంట్గా 2022 అండ్ 23కి కన్వర్ట్ చేసారు. అది 27th ఫెబ్ అనుకుంటా, ఫెబ్ 2026 ఈ రోజు కన్వర్ట్ చేసారు. ఎట్లా కన్వర్ట్ చేసారు, ఎందుకు కన్వర్ట్ చేశారు 2022 అండ్ 23ని? ఎందుకంటే 17 నుంచి 20కి స్టేబుల్గా లేదు, 20 తర్వాత కరోనా పాండమిక్. సో ఇవన్నిటి తర్వాత 2022-23 మోస్ట్ స్టేబుల్గా ఉన్న ఇయర్, అంటే ప్రైజెస్లో కానీ ఇంకా ఎకనామీలో స్టేబుల్గా ఉన్న ఇయర్ కాబట్టి దీన్ని సెలెక్ట్ చేశారు 2022 అండ్ 23. సో ఇప్పుడు బేస్ ఇయర్ అంటే అర్థమైంది. ప్రజెంట్ ఇయర్ అంటే ఏ ఇయర్ ఉంటే ఆ ఇయర్ దగ్గర క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని ప్రజెంట్ ఇయర్ ఇయర్ అంటారు. బేస్ ఇయర్ అంటే ఒక ఇయర్ డిసైడ్ చేస్తారు, ఆ ఇయర్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు. ఎందుకు బేస్ ఇయర్ డిసైడ్ చేస్తారంటే ఎకనామీస్ని కంపేర్ చేయడం ఈజీ అవుతుంది, అంటే స్టేబుల్గా ఉన్న ప్రైజెస్ కంపేర్ చేయడం ఈజీ అవుతుంది. సో అందుకోసమే బేస్ ఇయర్ డిసైడ్ చేస్తారు. సో ఇప్పుడు నామినల్ జీడిపి. నామినల్ జీడిపి అంటే జీడిపిని కరెంట్ ప్రైస్ దగ్గర క్యాలిక్యులేట్ చేయడం, క్యాలిక్యులేటింగ్ ఎట్ కరెంట్ ప్రైస్, క్యాలిక్యులేటింగ్ ఎట్ కరెంట్ ప్రైస్. ఇప్పుడు ఎగ్జాంపుల్గా 26 ఇయర్ దగ్గర తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తే ప్రైజెస్ని తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని నామినల్ జీడిపి అంటారు. రియల్ జీడిపి, రియల్ జీడిపి అంటే బేస్ ఇయర్ దగ్గర, బేస్ ఇయర్ దగ్గర ప్రైజెస్ తీసుకొని జీడిపిని క్యాలిక్యులేట్ చేస్తే అది రియల్ జీడిపి అవుతుంది. ఇక్కడ ఇన్ఫ్లేషన్ ఉండదండి, తక్కువ ఉంటుంది, ట్రూ వాల్యూ వస్తుంది, మనకు ట్రూ గ్రోత్ వస్తుంది. బేస్ ఇయర్ దగ్గర క్యాలిక్యులేట్ చేస్తే ట్రూ గ్రోత్, మనకు రియల్ గ్రోత్ కనిపిస్తుంది. అదే నామినల్ జీడిపి అంటే క్యాలిక్యులేటింగ్ ఎట్ ద కరెంట్ ఇయర్ కాబట్టి అక్కడ ఇన్ఫ్లేషన్ వల్ల ప్రైజెస్ పెరిగి ఉండవచ్చు. సో మనకు అంత అక్యురేట్గా ఉండదు. సో ఇప్పుడు జీడిపి డిఫ్లేటర్ అంటే రేషియో ఆఫ్ నామినల్ జీడిపి అండ్ రియల్ జీడిపి. దీని ఫార్ములా ఏమంటే నామినల్ జీడిపి బై రియల్ జీడిపి. దీన్ని మనం పర్సంటేజ్లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అండి, ఇంటూ 100 ఇస్తే సరిపోతుంది. ఇది ఫార్ములా మోస్ట్ ఇంపార్టెంట్. సో దీని తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం ఒకటి క్యాలిక్యులేట్ చేద్దాం. ఇన్ఫ్లేషన్, మెయిన్గా జీడిపి డిఫ్లేటర్ ఏం చేస్తా అంటే ఇన్ఫ్లేషన్ని క్యాలిక్యులేట్ చేస్తుంది టు మెజర్ ద ఇన్ఫ్లేషన్. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఎకానమీ ఉందనుకుందాం అండి, ఎకానమీ ఏదో ఒక ఎకానమీ, అది ఇండియా కావచ్చు, చైనా, ఏదన్నా ఒక కంట్రీ తీసుకుందాం. ఆ ఎకానమీలో 1 ఇయర్కి ఓన్లీ 100 ఆపిల్సే ప్రొడ్యూస్ అవుతాయి, అంతకంటే ఎక్కువ కావు. సో ఇప్పుడు ఫస్ట్ ఇయర్ 100 ఆపిల్స్ ప్రొడ్యూస్ అయినా అనుకుందాం, ఒక్కొక్క ఆపిల్ రేటు 2 రూపీస్ పర్ ఆపిల్. అప్పుడు ఏమవుతుంది, 200 అవుతుంది జీడిపి. ఈ 200 నామినల్ అవుతుంది,
రియల్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ కదా, ఒకటే ఇయర్లో నామినల్ అండ్ రియల్ జీడిపి సేమ్ ఉంటుంది. సెకండ్ ఇయర్ తీసుకుందాం. సెకండ్ ఇయర్లో ప్రొడక్షన్ ఏం ఇంక్రీజ్ కాలేదు, 100 ఆపిల్సే ఉన్నాయి అనుకుందాం, కానీ ప్రైస్ మాత్రం పెరిగింది, 3 రూపీస్ పర్ ఆపిల్ అయింది అనుకుందాం. ఇప్పుడు 300 అవుతుందండి జీడిపి. సో ఇప్పుడు మనం నామినల్ నామినల్ జీడిపి ఏమవుతుంది అంటే కరెంట్ ప్రైస్ ఎంత, 3 రూపాయలు, 3 ఇంటూ 100 అంటే 300 రూపీస్ జీడిపి అయింది. అదే రియల్ జీడిపి ఏమైతే అంటే, రియల్ జీడిపి అంటే కాన్స్టెంట్ ప్రైస్. ఇప్పుడు మనం ఈ ఇయర్ని కాన్స్టెంట్ ఇయర్గా తీసుకుంటే ఆ ఇయర్లో ఓన్లీ 200. సో రియల్ జీడిపి అనేది 200, ఎందుకంటే మనం దీన్ని బేస్ ఇయర్ దగ్గర క్యాలిక్యులేట్ చేసినాం. ఇది నామినల్ ఇయర్ అంటే కరెంట్ ఇయర్ దగ్గర క్యాలిక్యులేట్ చేసినాం. ఇప్పుడు జీడిపి డిఫ్లేటర్ ఫార్ములా ఏంది, నామినల్ జీడిపి బై రియల్ జీడిపి. అంటే 300/200 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ టు 150 RS. అంటే మనకు సెకండ్ ఇయర్లో జీడిపి అనేది 150 ఉండాలి, కాకపోతే ఎంత అయింది, 300 రూపీస్ అయింది. సో ఎంత పర్సెంట్ పెరిగింది, ఎగ్జాంపుల్ డబుల్ అయింది, అంటే 50% ఇన్ఫ్లేషన్ ఉన్నది అని దీని అర్థం. సో మనం జీ డిఫ్లేటర్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఇన్ఫ్లేషన్ని కొలవడానికి యూజ్ చేస్తాం. సో ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది మనకు, నెక్స్ట్ ఇయర్లో 150 ఉండాల్సింది 300 అయింది, అంటే 50% ఇన్ఫ్లేషన్ మనం చూసినాం. ఇది ఓకే అండి, థ్యాంక్ యూ.